ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో నంద్యాల పట్టణంలోను నంద్యాల నియోజకవర్గంలోను జనాన్ని రాకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో విపరీతమైన ప్రలోభాలకు పెట్టి వారిని వారి వార్డుల్లో ఉండమని వారిని వారి గ్రామాల్లో ఉండమని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఓ పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు తరలి వస్తుంటే వారందరికీ డబ్బులు ఇచ్చి ఆపించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారంటే నిజంగా ఓటరు భయంతో ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నారనేది అర్థమవుతా ఉన్నది. కొన్ని వార్డుల్లో అయితే భోజనాలు పెట్టి వారు భోజనం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చొని అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. రేపు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లకు వెళ్ళొద్దు, మా ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద ఎన్నికల కమిషన్ వారు కూడా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ని ఫెయిల్యూర్ చేయాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు నంద్యాలలో చేస్తున్నారు. కానీ సాధ్యపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకు వస్తున్నటువంటి సందర్భంలో వారిని అందరినీ అడ్డుకోవాలని వారికి అనేకమైన ప్రలోభాలు చూపించి వారిని రాకుండా అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇప్పుడు 3 గంటలు అవుతుంది. 3 గంటల పబ్లిక్ మీటింగ్ అని అనౌన్స్ చేశాం. ఇంకొద్ది నిమిషాల్లో ప్రారంభం. ఇప్పటికే వేలాది మంది ప్రజానీకం తరలి వచ్చారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేరో ప్రలోభాలు పెట్టి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ రాకుండా ఆపటం వారి సాధ్యం కాదనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు 5,000 కాదు 10,000 అయినా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది జగద్విహితమైనటువంటి సత్యం. ఇప్పటికే డబ్బు వెదజల్లుతున్నారు. ఇంకా 23వ తారీఖు సమీపించేసరికి కోట్ల రూపాయలు వెదజల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే ప్రయత్నం విఫలమవుతుందన్న అభిప్రాయం. దీన్ని ప్రజాస్వామ్యం హర్షించదు. నంద్యాల ఎన్నికల్లో తీర్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నంద్యాల ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయేవాటి వారు కాదనేది నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ధర్మం గెలుస్తుంది. ఆ భాగంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తుంది.